ప్రతి స్కూల్ని విజిట్ చేయండి. నాయకులతో పాటు నారా లోకేష్ గారి అభిమానులు కూడా ఈరోజు ప్రతి మండలంలో ఉన్న ఎన్ని స్కూల్స్ ఉన్నాయో అన్ని స్కూల్స్ని మీరు విజిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది హై స్కూల్ కావచ్చు, ప్రైమరీ స్కూల్ కావచ్చు, లేకపోతే మరి గురుకులాలు కావచ్చు, ఏ స్కూల్ ఉన్నా సరే ఆ స్కూల్స్ని మీరు విజిట్ చేసి అక్కడ ఆ స్కూల్ భవనాలు ఏ విధంగా ఉన్నాయి, అవి పురాతనమైనయా లేకపోతే పెచ్చులు రాలిపోయి గోడలు తడిసి పూర్తిగా నెమ్ము పట్టి కారుతున్నాయా, అసలు ఆ భవనం ఏ విధంగా ఉంది, అక్కడ స్కూల్ పిల్లల లోన చదువుకుంటుంటే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి చూడండి. ఎందుకంటే గత 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి మన దగ్గర ఎడతెరపలేని వర్షాలు భారీగా కురవడం జరుగుతుంది. ఈ స్కూళ్ళు ఎప్పుడో కట్టుంటాయి కాబట్టి అవి తడిసి నాని పైన స్లాబ్ కూలిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులన్నీ మనం అధిగమించాలంటే ముందుగా మనం వెళ్ళి అక్కడ ఆ స్కూల్ పరిస్థితులను తెలుసుకొని అక్కడున్న ఆ పరిస్థితులను బట్టి పిల్లల్ని ఆ గదిలో కూర్చోబెట్టకుండా వేరే గదిలో కూర్చోబెట్టడం, లేకపోతే వాళ్ళకి వేరే వసతులు కల్పించడం అనేది తెలుగుదేశం పార్టీ